హలో ఫ్రెండ్స్. మనం ఇవాటి నుంచి ఎకానమీలో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఎకానమీ. అవి యూపీఎస్‌సి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతది. యూపీఎస్‌సి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్‌కి ఫుల్ యూజ్‌ఫుల్ అవుతది. కాన్సెప్ట్స్ చాలా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో, మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతే మీకు తెలుస్తది. ఆల్రెడీ నేను పాలిటీలో చాలా చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవాల్టి నుంచి మనం ఎకానమీ అయితే ఎవ్రీ టాపిక్ కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బార్టర్ సిస్టమ్. అసలు బార్టర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. లైక్ మనకు ఒకవేళ ఇప్పుడు చాక్లేట్ లేదా బుక్స్, సపోజ్ మనకు బుక్స్ కావాలనుకోండి. మనం ఏం చేస్తాం? స్టోర్‌కెళ్తాం. స్టోర్‌కెళ్ళి అక్కడ మనీ ఇచ్చి మనకు కావాల్సిన ఏదైతే బుక్ కావాలో మనం దాన్ని తీసుకుంటాం. వాళ్ళు మనకు ఫ్రీగా అయితే ఆ బుక్ ఇవ్వరు. మనం ఏం చేయాలి? మనీ అన్నది ఇవ్వాలి. ఆ బుక్ యొక్క కాస్ట్ ఎంతనో తెలుసుకొని అంత మనం ఇచ్చి బుక్ తీసుకోవాలి. సో, ఒకప్పుడు మనకి మనీ అన్నది లేదు. ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఈస్ నాట్ ప్రెజెంట్. సో, అప్పుడు గూడా మరి ఎట్లా ఉంటుండే? హౌ ఈస్ ద సిట్యుయేషన్ వెన్ మనీ ఈస్ నాట్ దేర్ అన్నది విల్ డిస్కస్ టుడే. అసలు బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? బార్టర్ సిస్టమ్ ఇస్ అన్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ వేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ట్రేడెడ్ డైరెక్ట్‌లీ ఫర్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ యూజింగ్ మనీ. మనీ లేకుండా ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌చేంజ్ అవుతాయో దాన్నే మనం బార్టర్ సిస్టమ్ అంటాం. క్లియర్‌గా చూపియడానికి ఐ విల్ షో యూ ఎ పిక్చర్. హియర్ యూ సీ 2 వుమెన్. ఇక్కడ వీట్ ఉంది, క్యారెట్స్ ఉంది. వీళ్ళిద్దరు గూడా దీన్ని ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనీ లేదు కదా! తనకి క్యారెట్స్ కావాలంటే తినేం చేయాలి? వీట్ ఇవ్వాలన్నమాట. దానికి బదులుగా మనీ లేదు కదా అప్పట్లో. సో, ఈ ప్రాక్టీస్ అన్నది ఉందన్నమాట. తను ఈ వీట్ అన్నది తినకిచ్చి క్యారెట్స్ తీసుకుంటదన్నమాట. ఇదే బార్టర్ సిస్టమ్. ఏం కావాలన్నా అప్పుడు అట్లనే ఉంటుండే. లైక్ ఇప్పుడు మనకి ఎవరి దగ్గరైనా బుల్ల కార్డ్ ఉందనుకోండి. బుల్ల కార్డ్ మనం ఏం చేస్తాం? ట్రాన్స్‌పోర్ట్ లెక్క యూజ్ చేస్తాం దాన్ని. అయితే మీరు ఒకవేళ యూ వాంట్ టు గో డిఫరెంట్ ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారనుకోండి. అప్పుడేం చేస్తాం మనం? ఆ ట్రాన్స్‌పోర్ట్ కూడా మనం పైసలివ్వాలి. ఇప్పుడైతే మనకి బస్సు, కార్, క్యాబ్, ఆటో ఇవి మనం తీసుకున్నప్పుడు వాళ్ళకి మనీ ఇస్తాం మనం. వాళ్ళు మనని మన డెస్టినేషన్ దగ్గర వదిలేసి మనం ఏం చేస్తాం వాళ్ళకి మనీ అన్నది ఇస్తాం. సో, అప్పుడు అట్లా లేదు. ట్రాన్స్‌పోర్ట్ ఇస్ ఎ సర్వీస్. ఒకవేళ ట్రాన్స్‌పోర్ట్ కావాలంటే వాళ్ళకి మనం ఏమైనా గ్రెయిన్స్ ఇవ్వాలి. వాళ్ళకేం కావాలో మనం అది ఇవ్వాలన్నమాట. వాళ్ళకి వెజిటబుల్స్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఫార్మ్ ఉండి వెజిటబుల్స్ పండిస్తే ఆ వెజిటబుల్స్ ఇచ్చి ఆ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మనీ లేనప్పుడు ఇట్లా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్‌చేంజ్ అవుతున్నాయన్నమాట. సో, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అసలు మనీ లేకుండా ఇట్లా బార్టర్ సిస్టమ్ వల్ల అడ్వాంటేజెస్ ఏందంటే, నో నీడ్ టు వరీ అబౌట్ డాలర్ ఎక్స్‌చేంజ్. అంటే ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీ నుంచి ఏదైనా ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ చేసుకుంటే మనకది ఫారిన్ కరెన్సీలో వస్తది. దాన్ని మనం ఇండియన్ రూపీకి కన్వర్ట్ చేసాం. యెస్. అలాంటి ఎక్స్‌చేంజ్ ఏం అవసరం లేదు కదా ఇక్కడ. నెక్స్ట్ నో ఫియర్ అబౌట్ ఫేక్ కరెన్సీ. మనకు తెలుసు చాలా ఫేక్ కరెన్సీస్ అన్నిటివి మార్కెట్‌లో ఎప్పుడు ప్రింట్ అవుతూనే ఉంటాయి. న్యూస్‌లో కూడా చూపిస్తారు. సో, ఫేక్ ఇది ఎవరైనా నోట్ ఇచ్చిర్రు మనకిప్పుడు. ఒక 500 నోట్ ఉంది మన దగ్గర. అది ఫేకా కాదా అన్న డౌట్ అన్నది ఉండదు. ఎక్కడ బార్టర్ సిస్టమ్‌లో ఫేక్ కరెన్సీ యొక్క ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికైనా వీట్ ఇవ్వంగానే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వెజిటబుల్స్ నాకు ఇచ్చేస్తారనమాట. సో, ఫేక్ కరెన్సీ యొక్క ఫియర్ అన్నది ఇక్కడ లేదు. మరి ఏంటి బార్టర్ సిస్టమ్‌లో డిసడ్వాంటేజెసో చూద్దాం. సో, ఇక్కడ చూడండి ఈ పిక్చర్‌లో తిను క్యారెట్స్ ఇస్తుంది ఓకే. బట్ షీ డోంట్ వాంట్ వీట్. తినకు వీట్ అవసరం లేదు. వీట్ కాకుండా షీ నీడ్ అదర్ వెజిటబుల్స్ అనుకోండి. తనకు వేరే వెజిటబుల్స్ కావాలి. నాట్ వీట్. అప్పుడు కష్టం. అంటే డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. ఇప్పుడు చాక్లేట్ తినాలని ఉంది. సో, నేను ఎవరి దగ్గరికైనా ఎళ్లి నా దగ్గర ఉన్న వీట్‌ని ఇవ్వాలి. కానీ అక్కడ వీట్ కొనడానికి ఎవ్వరు రెడీగా లేరనుకోండి. అప్పుడు బార్టర్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ అన్నది ఉంటది. సో, ట్రేడ్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్. అది డిసడ్వాంటేజెస్ 1. ఇంకొకటేంటి ట్రాన్సాక్షన్ కాస్ట్. సపోజ్ నాకిప్పుడు ఏదైనా సరే చాక్లేటే కావాలనుకోండి. వాట్ ఐ విల్ డూ? నేను ఉండేది ఒక విలేజ్ ఏలో అండ్ విలేజ్ బిలో ఆ చాక్లేట్ దొరుకుతదంట. అక్కడికెళ్ళడానికి ఏమవుతది? ట్రాన్సాక్షన్ కాస్ట్ పడతది నాకు. అది గూడా ఒకటి డిసడ్వాంటేజ్. ఇంకొకటి పెరిషబుల్ గూడ్స్. నా దగ్గర వీట్ ఉంది. బట్ నో వన్ ఈస్ విల్లింగ్ టు టేక్ వీట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ లేదిక్కడ. డబుల్ కోయిన్సిడెన్స్. ఆ వీట్ అన్నది కొన్ని రోజులకి ఖరాబ్ అయిపోతది. ఇఫ్ ఐ హావ్ వెజిటబుల్స్ నా దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయి. అవి ఎన్ని రోజులన్నా ఉంటాయి. నేను స్టోర్ పెట్టుకున్నా అవి ఏదో ఒక రోజు ఖరాబ్ అవుతూనే ఉంటాయన్నమాట 2, 3 డేస్‌లో. సో, పెరిషబుల్ గూడ్స్, ట్రాన్సాక్షన్ కాస్ట్, ఇంకా డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఇవి మనకి డిసడ్వాంటేజెస్. అందుకే మనం ఇంట్రొడ్యూస్ చేసినాం మనీ అనేటిది. మనీ ఈస్ ద మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్. మనీ ఏంటి? మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్. ఒకవేళ ఇప్పుడు మనం ఏం కొనాలన్నా సరే మనకి మనీ అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఫోన్ కొనుక్కోవాలన్నా మనం దగ్గర మనీ ఉండాలి. మనం మనీ ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఏది కావాలో అది ఇచ్చేస్తారనమాట. ఒకవేళ మీరిప్పుడు ఎక్కడైనా ఎళ్ళాలి. ఏదైనా మాన్యుమెంట్ చూడ్డానికెళ్ళాలనుకో, మీరొక ట్రాన్స్‌పోర్ట్ తీసుకోవాలి.
ఏదైనా వెహికల్ తీసుకోవాలి. ఆ వెహికల్‌కి కూడా మనం మనీ ఇచ్చేస్తే వాళ్ళు మనకి వాళ్ళ సర్వీస్ ఇస్తారనమాట. సో, మనీ బికమ్ ద మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్. మనీ ఏంటి? మనీకి, బార్టర్ సిస్టమ్‌కి డిఫరెన్స్ ఏంది? మనీ ఎంకరేజెస్ ద డివిజన్ ఆఫ్ లేబర్. బార్టర్ సిస్టమ్ డస్ నాట్ ఎంకరేజ్ డివిజన్ ఆఫ్ లేబర్. ఏంటిప్పుడు? బార్టర్ సిస్టమ్‌లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్ ఫుడ్ టు సర్వైవ్. ఫుడ్ ఖచ్చితంగా కావాలి మనం సర్వైవ్ అవ్వాలంటే. అయితే ఇప్పుడు ఒకరికి వీట్ కావాలి. ఇంకొకరికి వెజిటబుల్స్ కావాలి. సో, వాళ్ళేం చేస్తారు? మేము ఫార్మింగే చేస్తాం. మేము ఫార్మింగ్ చేస్తే మా ఒక నీడ్స్ ఫుడ్డే ఒక నీడ్ అనేది తీరుతది కాబట్టి మేము ఫార్మింగే చేస్తాం. మా ఇంట్లోనే అన్నీ వండించుకుంటాం. ఇంకేం చెయ్యం అని అంటారనమాట. అప్పుడు ప్రోగ్రెస్ ఎట్లుంటది? ఉండదు. కానీ మనీ వల్ల డివిజన్ ఆఫ్ లేబర్ ఒస్తది. లైక్ ఎవరైనా ఇప్పుడు పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ చేయొచ్చు. డాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డాన్స్. అంటే డివిజన్ ఆఫ్ లేబర్. కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటారు. కొంతమంది డాక్టర్. సో, డివిజన్ ఆఫ్ లేబర్ అనేది పాసిబుల్ అయితది వెన్ మనీ ఈస్ దేర్. ఇంకా మనీ వల్ల మనకి 4 ఉంటాయి. ఇప్పుడు ఒకరు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేసే వాళ్ళకి సాలరీ వస్తది గదా! ఆ సాలరీ వాళ్ళు ఏం చేయొచ్చు? స్టోర్ చేయొచ్చు. ఎక్కడ? బ్యాంక్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. అదే ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తే దానికి ఇన్ రిటర్న్ మనీ గాకుండా ఆహ్, జస్ట్ ఏదైనా గ్రెయిన్స్ ఇస్తున్నారనుకోండి. వాటిని ఎన్ని రోజులని మనం స్టోర్ చేసుకోగలుగుతాం? వి కాంట్ స్టోర్ దెమ్. కానీ మనీని మాత్రం మనం స్టోర్ చేసుకోవచ్చు బ్యాంక్‌లో ఎప్పటికైనా. ఇంకా ట్రాన్స్‌ఫర్ వాల్యూ. అంటే ఇప్పుడు సపోజ్ ఒకరు ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లెక్క పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ హోమ్ టౌన్ వచ్చేసి కేరళ అనుకోండి. వాళ్ళ పేరెంట్స్‌కి తను సాలరీ పంపించాలంటే పంపించొచ్చు గదా! ట్రాన్స్‌ఫర్ గూడా చేయొచ్చు. అదే తనకేదైనా వెజిటబుల్స్ ఇస్తున్నారు. తనక్కడ ఢిల్లీలో పని చేయడం వల్ల తనకి వెజిటబుల్స్ సాలరీ లెక్కిస్తున్నారనుకోండి. ఆ వెజిటబుల్స్ కేరళ దాకా తెచ్చేసరికి ఏమైపోతాయి? పెరిష్ అయిపోతాయి. కానీ మనీ మాత్రం అట్లా గాదు. మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు దాన్ని. ఇంకా ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ మీడియం ఆఫ్ ఎక్స్‌చేంజ్. మనకేదైనా థింగ్స్ కావాలంటే వి కెన్ బై త్రూ మనీ. ఇంకా డిఫర్డ్ పేమెంట్స్. డిఫర్డ్ పేమెంట్స్ అంటే ఏం లేదు. లైక్ ఇప్పుడు మనం ఏదైనా వాషింగ్ మెషిన్ కొనుక్కోవాలనుకోండి. అది 15,000 ఉంది. బట్ ఇప్పుడు మన దగ్గర 15,000 లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈఎంఐస్ ఉన్నాయి మనకి. ఈఎంఐస్ లెక్క తీసుకుంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కట్టుకోవచ్చు కదా! అది డిఫర్డ్ పేమెంట్. అంటే మన దగ్గర ఆ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. బిఫోర్ వి పే హోల్ పేమెంట్. దట్ ఈస్ డిఫర్డ్ పేమెంట్స్. సో, మనీ కెన్ బి యూజ్డ్ యాస్ దట్. సో, ఇది బార్టర్ సిస్టమ్ టాపిక్ 1 ఫినిష్డ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.